మరిచిపోదామా పుష్కరాలకు మళ్ళీ వస్తున్నాయి, పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. పురంధేశ్వరి గారు, మాధవ్ గారు, మరిచిపోదామా పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. 12 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. ఇది మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. మా ప్రభుత్వంలో శిథిలావస్థకు చేరినటువంటి ఒక ఆలయాన్ని, బొకుళమాత ఆలయాన్ని పునర్నిర్మాణం ఎక్కడన్నా మీ ఏలుబడిలో ఇటువంటి గుడి కట్టారా? ఎక్కడన్నా గొప్పగా కొత్త అంటే ఆలయాన్ని జీర్ణం అవుతుంటే ఎక్కడ కట్టారా? మర్చిపోదామా సింహాచలంలో నారసింహుడి చందనోత్సవంలో కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిర్వాకంతో గోడ కూలటం వల్ల భక్తులు మరణించారని మర్చిపోదామా? తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనానికి వెళ్లి తొక్కిసలాటలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు చర్యల వల్ల మరణించి అసూలు బాసినటువంటి 7 కొండల వెంకన్న సాక్షిగా అసూలు బాసినటువంటి వాళ్ళని మర్చిపోదామా? ఇదెందుకు టైప్ చేయాలా? ఇదెందుకు ట్విట్టర్లో పెట్టలా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రెండిట్లో మీరిద్దరూ కలిసి కూల్చివేసిన ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రం మర్చిపోదామా? మర్చిపోదామా? మీ ఇద్దరు కమలం పార్టీ పువ్వు గుర్తోళ్ళు కదా, పువ్వు పార్టీ వాళ్ళు కదా, చెప్పండి. మర్చిపోదామా? ఇది మాత్రం మర్చిపోబాకండి. ఆగస్టు 7, 2023 ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాశీనాయన క్షేత్రం అడవిని ఆనుకున్న భూమిలో ఉన్నారు, దాన్ని అలాగే వాళ్ళకి ఇవ్వండి ఆ భూమిని అని చెప్పి ముఖ్యమంత్రి గారు రాశారు. మళ్ళీ ఆగస్టు 18 కూడా రాశారు. 2023 ఆగస్టు 18 కేంద్ర ప్రభుత్వానికి ఆఖరికి 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు 2025 ఈ సంవత్సరం కూడా రాశారు. కానీ మీరేం చేశారు? మీ నిర్వాకం కాశీనాయన క్షేత్రాన్ని కూలగొట్టారు. మర్చిపోదామా? శ్రీకాకుళం జిల్లా కూర్మ అనే గ్రామంలో శ్రీకృష్ణుడి యొక్క మార్గదర్శాన్ని, ఆయన చూపించిన మార్గంలో బతకటానికి ఉన్నతమైన చదువులు చదువుకుని పండితులు, శాస్త్రవేత్తలు ఎంతో మంది అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించుకుని సాంప్రదాయ పద్ధతుల్లో ఎలా జీవించవచ్చు అనేది ఈ ప్రపంచానికి చూపించడానికి వారు బ్రతుకుతూ ప్రపంచానికి చూపిస్తున్నారు, నేర్పిస్తున్నారు, అందరినీ ఆహ్వానిస్తున్నారు. దాదాపు వాళ్ళ వేషధారణ అంతా కూడా ఇస్కాన్ భక్తులు ఎలా అయితే మనకు కనబడతారో అలాగే వాళ్ళ బట్టలు ఉంటాయి, వాళ్ళ ఆహార్యం ఉంటది, కరెంట్ లేకుండా, ఏసీలు లేకుండా వాళ్ళు బతుకుతున్నారు. మరి ఆ గ్రామాన్ని బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూర్మ గ్రామంలో అగ్నికి ఆహుతి చేసింది ఎవడు? మర్చిపోదామా? చెప్పండి, మర్చిపోదామా? ఇది రాయిరా అంట. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ హయాంలో విజయవాడలో 200 ఆలయాల్ని చంద్రబాబు నాయుడు ఓట్ల దొంగతనంలో, ఓటుకు నోటు దొంగతనంలో హైదరాబాద్ లో పట్టుబడి అరెస్టు కాకుండా మధ్య మార్గంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు పరిష్కారం చేస్తే పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యం ఈ ఆలయాల ధ్వంసరచన. మర్చిపోదామా? మీరే అప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీదే, భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉంది. మర్చిపోదామా? పూ పార్టీ మనుషులు చెప్పండి మీ ఇద్దరు. ఇవన్నీ మర్చిపోవద్దా? ఇవన్నీ మర్చిపోవాలా? విజయవాడ రాజధాని, విజయవాడకి ఆనుకుని గొల్లపూడి అనేటువంటి ఒక పంచాయతీలో, విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు అంతర్భాగమైనటువంటి ఒక నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో 40 ఎకరాల 39 ఎకరాల 99 సెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుంటాకి, కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా? కళ్ళకు కనపడదా మీకు? ఇది 2019కి ముందు, 2019వ సంవత్సరానికి ముందు మచిలీపట్నంలో ఎవరైతే ఇప్పుడు ఈ 40 ఎకరాలు దోచుకుంటాకి, ఆక్రమించుకుంటాకి ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క, ఆ స్వామివారి యొక్క ఆలయ స్థితి చూడండి ఒకసారి. చూడండి, మొత్తం బాదుల మీదే. స్వామివారి మీద కూడా ఎంత అశుభం అంటే, స్వామివారి మీద, గర్భగుడిలో ఆయన మీద కూడా వర్షం పడే పరిస్థితులు ఆ రోజు. మరి కొల్లు రవీంద్ర మంత్రి, అక్కడి నుంచి ఎమ్మెల్యే మంత్రి, అప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా బాదుల మీద ఉంటే, దానికి సంబంధించినటువంటి 40 ఎకరాలని మాత్రం కొట్టేయటాకి కనకదుర్గమ్మ వారికి ఎండోమెంట్ కి అడాప్షన్ ఇచ్చారు ఎండోమెంట్ నుంచి. కానీ దీప నైవేద్యాలకి మాత్రం డబ్బులు పంపించేవాళ్ళు కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకి డబ్బులు పంపించేవాళ్ళు కాదు. ఏమీ పంపించకుండా ఈ 40 ఎకరాలని ఎండోమెంట్ క్వార్టర్స్ కడదామా, ఎండోమెంట్స్ కమిషనర్ బంగ్లా కడదామా, లేకపోతే మనం ఎవరెవరం పంచుకుందాం అనేటువంటి తెలుగుదేశం నాయకుల ఆలోచనలు తప్పితే, ఆ స్వామివారిని బాగు చేద్దాం, స్వామివారి ఆలయాన్ని బాగు చేద్దామని మాత్రం, ఆయనకి సేవ చేసుకుందామని నారా చంద్రబాబు నాయుడు గారు గాని, ఆ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నడిపిన భారతీయ జనతా పార్టీ గాని, అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇవాళ పివిఎన్ మాధవ్ గారు గాని ఎవరూ పట్టించుకోలే.